ఫిలిప్పీన్స్ ను వరుస తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి, వణికించేస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ను వణికిస్తోంది ఇంకొక తుఫాను, బీభత్సం సృష్టిస్తోంది పొంగ్వాంగ్ తుఫాను. తుఫాను ధాటికి నిరాశ్రయులయ్యారు 14 లక్షల మంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికీ 4 మృత్యువాత పడ్డారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు, పొంగ్వాంగ్ తుఫాను ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోందనేది విజువల్స్ మీరు చూస్తున్నారు. సముద్రం ఇప్పటికీ అల్లకల్లోలంగా మారింది. ఫిలిప్పీన్స్ ను భారీ తుఫాన్లు వణికించేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. ఇప్పుడు ఈ వంతు పొంగ్వాంగ్కి ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ వంతు పొంగ్వాంగ్కి సంబంధించి పొంగ్వాంగ్ సూపర్ టైఫూన్ వణికించేస్తోంది. అతి తీవ్ర తుఫాను ధాటికి గంటకు 230 కిలోమీటర్లు 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో బీభత్సమైన గాలులు వేస్తున్నాయి. బీభత్సమైన గాలుల ధాటికి అక్కడ ఇల్లు పూర్తిగా గాలికి కొట్టుకుపోతున్న సందర్భం. ఇంటి పైకప్పులు ఎగురుతున్నాయి. మెరుపులు, ఉరుములు, ఇటువంటి పరిస్థితి విషయంగా మాట్లాడుకున్నా అంటే అవి అంతగా లేకున్నా భారీగా ఈదురుగాలులు, బీభత్సమైన గాలులు, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దాదాపుగా అక్కడ సముద్రంలో అలల ఎత్తు చూసుకుంటే కనుక ఏకంగా 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్ ఎలా విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్, అది కేబుల్ బ్రిడ్జ్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఒక వంతెన. ఆ వంతెన గాలి ధాటికి ఎలా ఊగుతుందో చూడు. ఒక ఉయ్యాల, చిన్నపిల్లని మనం ఇలా స్వింగ్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఉయ్యాల ఊపుతూ ఉంటాం కదా, ఊపినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చూడొచ్చు ఆ గాలి అక్కడ ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోందనేది. ఆ గాలుల ధాటికి అక్కడ నిర్మించిన వంతెనలు తెగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ కనెక్టివిటీ పోతోంది. రోడ్స్ అయితే మాత్రం పూర్తిగా బీభత్సంగా దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. ఈ ఒక్క దృశ్యం చాలదు ఫిలిప్పీన్స్లో ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోంది అక్కడ పొంగ్వాంగ్ తుఫాన్ అనేది. సో ఫిలిప్పీన్స్లో ప్రళయంలా కనిపిస్తోంది ఆ దృశ్యాలు.